ఇప్పుడు దాకా చాలా మంది రాజకీయ నాయకులను చూసాం కానండి, కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులను చూస్తే రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న విధంగా ఆయన చాలా బాగా పనిచేసుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడు ఒకళ్ళు ఎవరు మనకి లాభమా నష్టమా అని చూడలేదండి, పార్టీలతో చూడలేదు. ఆయనకి ఓటేసిన ప్లేసా కాదని అయితే ఓట్ వేయని ప్లేస్ అని కూడా చూడలేదండి. జనాలకు అవసరం అనుకున్న వాళ్ళ దగ్గర ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని చాలా మంచిగా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు ముందుకి. చిన్నప్పటి నుంచి గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడన్నా ఒకళ్ళు ఏదన్నా సరదాగా ఏదైనా హాలిడేస్ లో ఎటైనా వెళ్దామని చెప్పి చూస్తుంటే ఆ ఏరియాలో రోడ్లు అంటే మెయిన్ రోడ్లు కూడా సరిగా ఉండే, రోడ్లు మెయిన్ రోడ్లు ఉన్నాయి కానీ మెయిన్ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. ఏదైనా కార్లు కానీ బస్సులు కానీ వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా వెళ్ళే పరిస్థితులు. అటువంటిది ఈయన ఊళ్ళలోకి రోడ్లు వేయడం అంటే చాలా గొప్ప విషయం అండి. అది ఆయనకే సాధ్యపడిందేమో అని మేము అనుకుంటున్నాం. ఇప్పటిదాకా చాలా మంది రాజకీయ నాయకులు ఓట్లు ఆడడానికి వచ్చారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు, ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల పదవులు అనుభవించారు, వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం ఈయన ఎక్కడున్నాడండి, ఈయన పోటీ చేసింది ఎక్కడ, డెవలప్మెంట్ ఎక్కడండి? ఆయనకి సంబంధం లేని ఏరియాలో కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారండి. కళ్యాణ్ గారి గురించి ఎంతకన్నా ఉదాహరణలు నేను చెప్పక్కర్లేదు, చాలా పెద్ద ఎగ్జాంపుల్ అది.